హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్. మహాభారతం ఎపిసోడ్ 16 ముందు భాగంలో మనం భీమా హిడింబిల వివాహం, ఆ తర్వాత ఘటోత్కచుడి జననం గురించి తెలుసుకున్నాం. తర్వాత వేదవ్యాసుడు యాకచక్రపురానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు అని వివరించుకున్నాం. అయితే ఆ తర్వాత పాండవులు మరియు కుంతీదేవి బ్రాహ్మణ వేషం ధరించి కాలినడక మీదే యాకచక్రపురానికి చేరారు. ఆ ఊరంతా చాలా వరకు బాగా డబ్బున్న వారే కనపడేవారు. యమునా నది దగ్గర ఊరు ఉండటం వల్ల వ్యవసాయం కూడా బాగా జరిగేది. అలా ఆ ఊరిలో పాండవులు వ్యాసుడు చెప్పిన ఓ విప్రుడి ఇంటికి వెళ్లారు. ఆ విప్రుడు కూడా పాండవుల తేజస్సును, వారి జ్ఞానాన్ని చూసి వారిని ఎంతో గౌరవించాడు. అలా అక్కడే పాండవులు కొంతకాలం ఉన్నారు. పాండవుల బల పరాక్రమాలను చూసి ఊరంతా ఆనంద ఆశ్చర్యాలు పొందారు. అంత దృఢ శరీరం కలిగిన వారు బ్రాహ్మణ వేషములో పొద్దున్నే వేద మంత్రాలతో ఇతరులను నిద్రలేపేవారు. అలా పాండవుల అద్భుత వేద జ్ఞానానికి అందరూ మెచ్చుకునేవారు. తర్వాత పాండవులు భిక్ష కోసం ఊరు తిరగగా వారిపై అభిమానంతో ఎందరో భిక్ష వేసేవారు. అలా పాండవులు ఆహారమును సేకరించి కుంతీదేవి ముందు పెట్టేవారు. ఆ ఆహారాన్ని కుంతీదేవి అందరికీ పంచి పెట్టేది. తెచ్చిన ఆహారంలో సగం భీముడికి, మరో సగం నలుగురు పాండవులు మరియు కుంతీదేవి పంచుకునేవారు. అయినప్పటికీ ఆ భిక్షాటనతో వచ్చిన ఆహారం భీముడికి పెద్దగా సరిపోయేది కాదు. అందువల్ల ఒకరోజు భీముడు ఆకలి కారణంగా అలసటతో భిక్షాటనకు వెళ్ళలేకపోయాడు. నలుగురు సోదరులు కలిసి భిక్షాటనకు బయలుదేరగా భీముడు ఇంట్లోనే ఉండిపోయాడు. అప్పుడే ఆ ఇంట్లో పెద్దగా ఎవరెవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. దాంతో కుంతీదేవి, పుత్ర భీమసేన, మనకి ఇన్ని రోజులు ఎంతో గౌరవించి అన్నం పెడుతున్న మహాత్ములే ఈనాడు ఏదో కష్టానికి గురైనట్టున్నారు. ఏవేవో ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. మన ఊరు గోత్రము ఏమీ తెలియకుండానే ఆశయమిచ్చిన మహాత్ముడికి అసలు అంతలా ఏం కష్టం వచ్చిందో అంటూ చెప్పింది. దానికి భీమసేనుడు, అమ్మా, నీవు వారి వద్దకు వెళ్ళు, వారి సమస్య ఏంటో అడుగు, అది మరేదైనా సరే వెంటనే ఉపకారం చేసి పెడతాను అని అన్నాడు. దాంతో సరే అని కుంతీదేవి వారి గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో విప్రుడు మరియు తన భార్య ఇంకా ఓ కొడుకు కూతురు ఉన్నారు. ఆ విప్రుడు మాట్లాడుతూ, ఏం చేద్దాం, అంతా మన కర్మ. ఎక్కడో అడవిలో ఆకులు పళ్ళు తింటూ బ్రతికినా సంతోషంగా ఉండేవాళ్ళం. ఏదేమైనప్పటికీ ఈ పూటకైతే ఆ రాక్షసుడికి నేను ఆహారం అవుతాను, వాడి వద్దకు నేను వెళతాను. నీవు ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని తన భార్యతో అన్నాడు. దానికి సమాధానంగా భార్య, ఏవండి, మీరు లేకుండా నేను బ్రతకలేను, ఈ పిల్లలను పోషించలేను. కావాలంటే మీకు బదులుగా నేను వెళ్లి ఆ రాక్షసుడికి ఆహారంగా మారుతాను. నేను చనిపోయాక మీరు ఇంకో పెళ్లి చేసుకొని అయినా ఈ పిల్లలని పోషించండి అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడే కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నాన్న, మీరు లేని జీవితం నాకెందుకు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, నేనే ఆ క్రూర రాక్షసుడికి ఆహారం అవుతాను అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన కుంతీదేవి, ఏమైంది, మీలో మీరు ఇంతలా దుఃఖిస్తూ ఏడుస్తున్నారు, అసలు మీ ఈ బాధకు కారణమేమిటి అని అడిగింది. దాంతో ఆ విప్రుడు, అమ్మా, ఏమని చెప్పను, చెబితే బాధ తీరుతుందా, అయినా సరే నీవడిగావని చెబుతున్నాము విను. యమునా నది తీరాన్న బకుడు అని పేరు కలిగిన ఒక అసురుడు ఉన్నాడు. ఆ బకాసురుడు నల్లని విశాలమైన క్రూర రూపాన్ని కలిగి ఉంటాడు. ఆ రాక్షసుడు బ్రాహ్మణులను సైతం లెక్క చేయకుండా అమాంతం మింగివేశాడు. అలాంటి ఆ రాక్షసుడు కనిపించిన ప్రతి ఒక్కడిని చంపి తినేవాడు. దాంతో ప్రజలంతా రాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పగా ఆ రాజు కూడా ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు. దాంతో ఊరి ప్రజలంతా ఏకమై ఆ రాక్షసుడి వద్దకు వెళ్లి, ఓ బకాసురా, నీవు ఇలా ఒకేసారి ఇంతమందిని చంపుతూ ఈ గ్రామాన్ని కప్పివేయకు. నీకు కావాల్సిన భోజనాన్ని మేము రోజుకి ఒకసారి సిద్ధం చేసి పంపుతాము. మాలో ఒక మనిషి కూడా నీకు ప్రతిరోజు ఆహారం అవుతాడు అని అన్నారు. దానికి బకాసురుడు, అబ్బే, ఇదంతా వద్దు, కానీ నేను చెప్పేది చెయ్యండి. మీరు ఒక 8 చక్రాలు కలిగిన వాహనాన్ని సిద్ధం చేయండి. ఆ 8 చక్రాల వాహనములో కావాల్సినంత అన్నము, కూరలు ఉంచండి. వాటితో పాటు 5 కడవల పెరుగు పాలు కూడా ఉంచండి. ఆ 8 చక్రాల బండికి 2 బలమైన దున్నపోతులను కూడా కట్టి పెట్టండి. ఆ బండిని తోస్తూ ఒక మానవుడిని పంపండి. నేను ఆ బండి మీద ఉన్న ఆహారమంతా తిన్నాక ఆ బండికి ఉన్న 2 దున్నపోతులను కూడా తింటాను. చివరిగా ఆ బండిని తోలిన మనిషిని కూడా తినేస్తాను అని చెప్పాడు.
చెప్పాడు. ఊరిలో వారికి కూడా వేరే దారి లేక అందుకు అంగీకరించారు. ప్రతిరోజు ఆహారం సిద్ధం చేసి 2 దున్నపోతులు దానికి తోడుగా ఒక మనిషిని ఎంచుకొని పంపేవారు. అలా ఈ రోజు మా సమయం వచ్చింది అంటూ విప్రుడు జరిగినదంతా వివరించాడు. అలా మళ్ళీ విప్రుడు తన భార్యతో నేనే వెళతానని అన్నాడు. భార్య ఏమో వద్దు నేనే వెళ్తాను అని అన్నది. అలా నేనంటే నేను అని వారంతా ఏడుపుతో ఒకరినొకరు కాదంటుండగా అక్కడే ఉన్న 8 ఏళ్ల బాలుడు లేచి ఏమీ తెలియకపోయినా ఆగండి, ఆ రాక్షసుడి అంతు నేను చూస్తాను, నా కర్రతో వాడి బుర్ర బద్దలు చేసి ఒక్క గుద్దుతో చంపేస్తాను అని అన్నాడు. ఆ పిల్లాడి మాటలు విన్న వారి తల్లిదండ్రులు అంత బాధలో కూడా ఓ నవ్వు నవ్వారు. ఒరేయ్, నీవేమీ భీమసేనుడివి కాదురా ఆ రాక్షసుడిని చంపడానికి అని ఆ విప్రుడు అన్నాడు. విషయమంతా గ్రహించిన కుంతీదేవి, ఓ మహాత్మా, మీరెందుకు ఇంతలా దుఃఖించటం? నా 5 కుమారులలో ఒక కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. మీకు బదులుగా నా కుమారుడు ఆ 8 చక్రాల బండిని తోసుకెళ్తాడు అని చెప్పింది. అది విన్న ఆ విప్రుడు, ఏమిటి? వద్దు, నేను మిమ్మల్ని అతిథిగా చూశానే గాని నా స్వార్థం కోసం నీ కొడుకును ఎందుకు బలివ్వటం? మీ కుమారులు వేదములు తెలిసిన వారు, అంతటి జ్ఞానులు ధర్ములు అయిన వారిని మా కోసం బలిస్తారా? వద్దు అంటూ చెప్పాడు. ఇక్కడ మరో నీతి ఏమిటంటే, వచ్చిన వాళ్ళు అతిథులు, కాని నా కుటుంబం కోసం వెళ్ళండి, మా బదులు మీరు చావండి అని ఆ విప్రుడు అనలేదు. వచ్చిన అతిథులను సైతం గౌరవించాలనే మన పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే కుంతీదేవి సమాధానంగా, ఓ మహాత్మా, ఏ తల్లి అయినా సరే కోరి కోరి తన కుమారుడిని రాక్షసుడి వద్దకు పంపి బలివ్వదు. కాని నేను నా కుమారుడిని పంపించేది చావడానికి కాదు, చంపడానికి. నా కుమారుడు అమితమైన బలం కలవాడు, ఎంతటి వాడినైనా అణిచివేయగలడు. ఇటువంటి ఎన్నో రాక్షసుల అహం అణిచినవాడు అని చెప్పింది. భీమసేనుడి శరీరమును చూసి విప్రుడికి కూడా కాస్త నమ్మకం వచ్చింది. అందువల్ల ఆ విప్రుడు కుంతీదేవి మాటకు అంగీకరించాడు. దాంతో కుంతీదేవి భీముడిని పిలిచి జరిగిన విషయమంతా చెప్పింది. భీమసేనుడు ఆహార బండిని మోయడానికి సిద్ధపడ్డాడు. దాంతో ఎంతో మంది జనాలు ఎన్నో రకరకాల రుచికరమైన భోజనాలను ఆ బండిలో ఉంచారు. భీమసేనుడు ఆ బండిని మోస్తూ రొమ్ము విరిచి భుజాలు కొడుతున్నాడు. అప్పుడే పాండవులు వస్తుండగా ధర్మరాజు భీముడిని చూసి భీముడు ఏదో యుద్ధానికి వెళ్తున్నాడని అర్థం చేసుకున్నాడు. వెంటనే తల్లి కుంతీదేవిని అడగగా బకాసుర సంహారం కోసం భీమసేనుడిని పంపానని ఆ తల్లి సమాధానమిచ్చింది. దాంతో ధర్మరాజు హడలిపోయి, అమ్మా, భీమసేనుడు మహాపరాక్రముడే కావచ్చు, కాని ఆ బకాసురుడు ఎవరో, అతడి బల పరాక్రమాలు ఎలాంటివో మనకి తెలియదు. అలాంటి ఒక క్రూర రాక్షసుడి వద్దకు భీమసేనుడిని ఒంటరిగా పంపుతావా? అయినా ఒక తల్లిగా ఇంత క్రూరంగా ఎలా ఆలోచించావు అని అన్నాడు. దాంతో తల్లి కుంతీదేవి చిన్న నవ్వుతో, ఓ కుమారా, ఓ తల్లికి 100 కుమారులు ఉన్నా సరే ఒక్కరిని పోగొట్టుకున్నా ఎంతో బాధపడుతుంది. అలాంటిది నేను కావాలనే భీమసేనుడిని ఒక రాక్షసుడికి ఆహారంగా పంపుతానా? భీమసేనుడు పుట్టగానే ఆకాశవాణియే అతడి బల పరాక్రమాల గురించి తెలిపింది. ఆ నమ్మకముతోనే భీముడిని పంపాను అని చెప్పింది. ధర్మరాజుకి తమ్ముల మీద ప్రేమ ఎక్కువ అవటంతో కుంతీదేవి ముందు నోరు జారాడు. అంతేకాక ధర్మరాజుకి కూడా భీముడి పరాక్రమం గురించి అప్పటికీ పూర్తిగా తెలియలేదు. నన్ను క్షమించు తల్లి అంటూ ధర్మరాజు తన తల్లి మాటని, భీముడి పరాక్రమాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత భీముడు 8 చక్రాల బండిని తోలుతూ అందులో ఉన్న ఆహారాన్ని అమాంతం నమిలివేశాడు. కడవల పెరుగు, కడవల పాలు త్రాగేశాడు. ఇన్ని రోజులు భీమసేనుడి ఆకలి అంతా ఈ రోజుతో తీరిపోయింది. శరీరం మరింత బలపడింది. అలా బండి కాస్త ముందుకు వెళ్ళగా, ఓరి బకాసురా, ఓ బకా, ఎక్కడున్నావురా అంటూ పలికాడు భీముడు. అయినప్పటికీ ఏ శబ్దము రాకపోవటంతో భీముడు మళ్ళీ చకచకా భోజనం వడ్డించుకుంటూ తినసాగాడు. అప్పుడే బకాసురుడు ఆశ్చర్యంతో అటు ఇటు వెతుకుతూ ఎవరది అనుకుంటూ ముందుకొచ్చాడు. అక్కడే భీమసేనుడు 8 చక్రాల బండి మీద చక్కగా భోజనం తింటూ కనిపించాడు. దాంతో ఆ బకాసురుడు కళ్ళు ఎర్ర చేసుకున్నాడు. పటపట పళ్ళు కొరుకుతూ, ఎవడివిరా నీవు? నన్ను పిలవటమే కాక నా ఆహారమే తినేస్తున్నావా అని అన్నాడు. అయినా సరే భీమసేనుడు కనీసం వెనక్కి మరలి చూడకుండా పప్పు కూరలు వడ్డించుకుంటూ మరీ తింటున్నాడు. దాంతో క్రోధించిన ఆ బకాసురుడు పరుగులు తీస్తూ భీమసేనుడిని ఓ గుద్దు గుద్దాడు. ఆ గుద్దుకి మరొకడు ఉంటే తిన్న ఆహారముతోనే రక్తం కక్కుతూ చచ్చేవాడు. కాని అక్కడున్నది వాయుపుత్ర భీమసేనుడు. బకాసురుడు అంతటి పెద్ద గుద్దు గుద్దినా భీముడు కాస్త కూడా కదలలేదు. అంతేకాక భీమసేనుడు తినడం కూడా ఆపలేదు. దాంతో బకాసురుడు మరింత మండిపడి ఓ పెద్దని తాటి చెట్టుని విరుచుతూ
అక్కడే ఉన్నాడు. ఈలోపు భీమసేనుడు తినడం పూర్తి చేసుకున్నాడు. బకాసురుడు ఓ తాటి చెట్టును విరిచే పనిలో ఉన్నాడని భీమసేనుడు గమనించాడు. ఓ చిన్న నవ్వు నవ్వి యమునా నది తీరాన్న చేతులు కడుక్కొని శుభ్రంగా నీళ్లు త్రాగాడు. ఆ తర్వాత భీమసేనుడు వెనక్కి మరలి చూడగా బకాసురుడు తాటి చెట్టును పట్టుకొని దూసుకు వస్తున్నాడు. భీమసేనుడు వెంటనే ఓ మర్రి చెట్టును విరిచి బకాసురుడిపై పడేశాడు. అలా తాటి చెట్టు మర్రి చెట్టులు ఢీకొని పక్కకు పడిపోయాయి. దాంతో ఇద్దరు పక్కనే ఉన్న మరిన్ని చెట్లను తెంపి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. పక్కనున్న చెట్లన్నీ పడిపోగా వెంటనే బండరాయిలను సైతం ఎత్తి మరీ దాడి చేసుకున్నారు. రాళ్లు కూడా చెల్లా చెదురు అవ్వగా ఇద్దరు ఒకరిపై ఒకరు దూకి మల్ల యుద్ధం ప్రారంభించారు. భీమసేనుడు కాస్త కూడా ఆలస్యం చేయకుండానే బకాసురుడిని పడగొట్టాడు. బస్తాలుగా తిన్నా సరే భీముడు బకాసురుడిని ఓ పట్టు పట్టి 100 సార్లు చుట్టూ తిప్పి విసిరాడు. ఆ తర్వాత బకాసురుడి 2 చేతులను వెనకేసి కర్రను విరిచినట్టుగా విరిచేశాడు. ఆ దెబ్బతో బకాసురుడు కన్ను మూశాడు. అప్పుడే బకాసురుడి పరివారమంతా వచ్చి భీమసేనుడిని శరణు కోరారు. దానికి భీముడు, కంగారు పడకండి, నేను ధర్మరాజు తమ్ముడను గనుక శరణు కోరిన వారిని నేను చంపను. కానీ మీరు మళ్ళీ ఇటువైపు రాకండి. మానవ మాంసాన్ని స్వీకరించడం ఆపేసి సాధు జీవితాన్ని గడపండి. లేదు అని మళ్ళీ వస్తే మీ అందరి శవాలు యమునా నదిలో తేలుతాయి అని హెచ్చరించాడు. ఆ హెచ్చరికను కాదనకుండా అక్కడి రాక్షస పరివారమంతా దూరంగా వెళ్లిపోయారు. చనిపోయిన బకాసురుడి శవాన్ని మోస్తూ ఊరి పొలిమేర దగ్గర పడవేశాడు భీముడు. అప్పటికి చీకటి అవ్వటంతో తిరిగి ఇంటికెళ్లి నిద్రించాడు. మరుసటి రోజు బకాసురుడి శవం చూసి జనాలు హడలెళ్లిపోయారు. భీమసేనుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నారు. మన వృత్తిలో కూడా ఒక బలశాలి ఉన్నాడంటూ బ్రాహ్మణులు ఎంతో ఆనందించారు. అలా కొంతకాలం పాటు పాండవులను ఎంతో గౌరవంగా చూసుకున్నారు ఆ ఊరివారు. ఆ తర్వాత ఏమైంది, మహాభారతంలో మలుపు తిప్పిన సన్నివేశాలు ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ తో తెలుసుకోబోతున్నాం. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మహాభారతం భాగవతం వాల్యూమ్స్ లింక్స్ కోసం పిన్నెడ్ కామెంట్ ని చెక్ చేయండి, లేదా ఎండ్ స్క్రీన్స్ అండ్ ఐ బటన్ లో కూడా అందజేస్తాం, చూడండి. మరో వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.